హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజన శ్రీనివాస్ వ్లాగ్. మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ సండే స్పెషల్ మా ఇంట్లో కందిపొడి రెడీ చేస్తున్నాం. దీనికోసం ఒక పెద్ద కప్పు కందిపప్పు, అందులో హాఫ్ శనగపప్పు, అందులో హాఫ్ పెసరపప్పు తీసుకోవాలి. ఈ 3 పప్పులకి సరిపడా ఎండుమిర్చి ఇంకా జీలకర్ర కూడా తీసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టి అది కొంచెం హీట్ అయిన తర్వాత ఫస్ట్ కందిపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో దగ్గరే ఉండి వేయించుకోవాలి. మీడియం ఫ్లేము హై ఫ్లేము అస్సలే పెట్టొద్దు. లో ఫ్లేమ్లో వేయిస్తేనే చాలా టేస్టీగా వస్తుంది. కందిపొడి అనేది మంచి అరోమా వచ్చి పూర్తిగా కందిపప్పు అంతా ఫ్రై అయ్యేదాకా కలుపుతూ అక్కడే ఉండి వేయించుకోవాలి. అన్ని పప్పులు ఒకేసారి కూడా వేయించొద్దు. ఒక్కొక్క పప్పు క్వాంటిటీ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. కందిపప్పు ఇలా మంచిగా ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ అదే ప్యాన్లో శనగపప్పు వేసుకొని సేమ్ లో ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి. మా పిల్లలు మమ్మల్ని అయితే చేయనివ్వట్లేదు. మేము చేస్తాం మమ్మీ, మేము చేస్తాం మమ్మీ, మేము వేయించుతామని అంటున్నారు పక్కనే ఉండి. సరేలే, వాళ్ళ సరదా ఎందుకు కాదనాలని చెప్పి చెరొకసారి గంట ఇచ్చాను. మా పాప వేయిస్తుంది, మమ్మీ నేను చాలా బాగా వేయిస్తున్నా కదా అని. తర్వాత మా బాబు. ఈ కందిపొడి రైస్లోకే కాకుండా ఇంకా దోశ, ఇడ్లీ వాటిలో కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మా పాపకైతే వీక్లీ వన్స్ అన్న కందిపొడితో లంచ్ బాక్స్ పెట్టాలి, తనకు చాలా ఇష్టము. అన్ని పల్సెస్తోనే చేస్తాం కాబట్టి చాలా హెల్దీ కూడా. మీ ఇంట్లో కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే చేసి రెడీగా పెట్టుకోండి. ఏదో ఒక రోజు మనం లేట్గా లేచినా లేదంటే ఎక్కడి నుంచైనా వచ్చి తొందరగా స్కూల్కి పంపించాలన్నా కూడా ఇలాంటి పొడులు చేసి పెట్టుకుంటే మనకి పని ఈజీ అయిపోతుంది. కరివేపాకు పొడి, కందిపొడి ఇలాంటివి రెడీ చేసి పెట్టుకోవాలి. శనగపప్పు కూడా మంచిగా ఫ్రై అయింది. దీన్ని పక్కన తీసుకొని ఇప్పుడు పెసరపప్పు కూడా ఇలాగే వేయించి పెట్టుకోవాలి. కంది పొడితో పాటు కంది పచ్చడి కూడా చేస్తాడు మా హస్బెండ్ మా పాప కోసం. అందులో అయితే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. ఇందులో వెల్లుల్లి అవసరం లేదు. అందులో కొంచెం వాటర్ కూడా వేసుకుంటాం. అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. దాన్ని తొందరగా అంటే 1-2 డేస్ వరకే నిల్వ ఉంటుంది. అది కూడా చేసి చూపిస్తాను నేను ఎప్పుడైనా. పెసరపప్పు వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత తగినన్ని ఎండుమిర్చి వేసుకొని ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నింటిని చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తటి పొడిలా చేసుకోవాలి. కొంచెం బరకగా ఉన్నా టేస్ట్ మారిపోతుంది. ఇందులో తగినంత సాల్ట్, తగినంత ఇంగువ వేసుకోవాలి. గ్రైండ్ చేసే ముందు చాలా ఫైన్గా పట్టుకోవాలి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కందిపొడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే పొడి చేసుకొని గాలి చొరబని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.